కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. శ్రావణ మాసమంతా ప్రత్యేకత, ప్రతిరోజుకి ఓ ప్రత్యేకత ఉంది. ఏంటా ప్రత్యేకత? ఏ రోజుని ఏ విధంగా ఆరాధించాలి, అస్సలు మిస్ కాకూడని డేస్ ఏంటి? అనంతలక్ష్మి అమ్మగారు ఇప్పుడు తెలియజేస్తారు. మీరందరూ కూడా డైరీ ఆర్ క్యాలెండర్ పక్కన పెట్టుకొని మార్క్ ది డేట్స్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. 12 మాసాలు ఉన్నప్పటికీ కూడా శ్రావణ మాసం అంత ప్రత్యేకత కదా. ఎందుకు ఆ ప్రత్యేకత తెలుసుకునే ముందు అసలు ఆ ప్రత్యేకమైన రోజులు ఏంటో ఒకసారి ఈ వీడియో ద్వారా గుర్తు చేద్దామమ్మా. అమ్మ, ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతలు కొంతమందికి కొన్ని ప్రత్యేకతలు మనకు అన్వయం అవుతాయి. అలా అందరికీ గృహస్థులకు అన్వయం అయ్యేటటువంటి అద్భుతమైన విశేషాలు ఉన్నటువంటి మాసం శ్రావణ మాసం. శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు ఉన్నటువంటి మాసం శ్రావణ మాసం. శ్రవణం అంటే వినడం. వినికిడికి ప్రాధాన్యం ఉన్నది. వినడం అంటే ఏమిటి? పనికిరాని చెత్తా చెదారం కాదు కదా. పూర్వకాలంలో వినడం అంటే చదువు ఎప్పుడూ వినడం ద్వారానే ఉండేది కనుక వేదాధ్యయనానికి ప్రాధాన్యం. వేదం అందరూ చదువుకునే అవకాశం, అధికారం, వీలు ఉండదు కదా. అట్లాంటి వాడు పురాణాలు, అవి కూడా చదువుకోవడం లేనటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు? ఎవరన్నా చదువుతుంటే వినొచ్చు. అది వీలు కానటువంటి వాళ్ళు తాము ఇంతకు ముందు విన్నటువంటి దాన్ని మననం చేసుకోవడమో, లేకపోతే జపం చేసుకోవడమో, ధ్యానం చేసుకోవడమో చేసుకోవచ్చు. ఇది చాతుర్మాస్యంలో ఒక నెల. దీనికి ఇంత ప్రాధాన్యం ఉండడానికి శ్రవణ నక్షత్రానికి ఉన్న ప్రాధాన్యానికి సంబంధించి చెప్పుకున్నాం. కానీ ఈ శ్రవణ నక్షత్రం ఎవరికి సంబంధించింది? వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. ఆయన జన్మ నక్షత్రం అది. శ్రవణ నక్షత్రానికి అధిపతి శని కనుక శని విజృంభించే కాలంలో వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకున్నట్టయితే శని యొక్క ప్రాబల్యం మన మీద ఉండదు అని చెప్తారు. అందుకని శ్రావణ మాసంలో ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. ప్రత్యేకంగా అదొక వ్రతంగా కూడా పాటించే వాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు. శ్రావణ మాసం ఈ సంవత్సరం ప్రారంభమయ్యేటటువంటిది ఆగస్టు 13వ తారీఖు గురువారంతో ప్రారంభమవుతోంది. తర్వాత వెంటనే వచ్చేటటువంటి తరువాతి రోజు శుక్రవారం అవుతుంది. ఆ తర్వాత శనివారాల గురించి చెప్పుకుంటున్నాం కనుక 15వ తారీఖు శనివారం, 22వ తారీఖు, ఆ తర్వాత 29వ తారీఖు, ఆ తర్వాత 5వ తారీఖుతో ఈ 4 వారాలు శనివారాలు. అంటే వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటారు. సాయంత్రం ఇంటికి ఎవరైనా వస్తే వాడికి తాంబూలాలు ఇచ్చి వెంకటేశ్వర స్వామి పక్షాన వచ్చిన ముత్తైదులుగా భావించి, అంటే ఆడవాళ్ళు అయితే ముత్తైదులు, మగవాళ్ళకైనా సరే తాంబూలం ఇచ్చేటటువంటి పద్ధతి ఉంది. అదేవిధంగా శ్రావణ మాసంలో చాలా ప్రధానమైంది. శ్రావణ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేటటువంటి తర్వాత సోమవారాలు దేనికి అంటే శివుడికి సంబంధించినవి. పైగా సోమ అన్నప్పుడు ఉమా పార్వతీదేవి కూడా ఉంది అందులో. కనుక ఈ సోమవారాల నాడు శివుణ్ణి అర్చించి శివాలయాలకు వెళ్ళడం, ఆయనకి అభిషేకాలు చేయడం, పూజలు చేయడం, ఆనాడు ఉపవాసాలు ఉండడం లాంటివి చేస్తారు చాలామంది శివభక్తులైనటువంటి వారు. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో సోమవారాలు 17వ తారీఖు, 24వ తారీఖు, 31వ తారీఖు, ఆ పైన 7వ తారీఖు సెప్టెంబర్ 7వ తారీఖు శ్రావణ సోమవారాలు ఉన్నాయి. వీటన్నింటికన్నా ఎక్కువ మందికి శ్రావణ మాసం అనగానే మనసులోకి వచ్చేది ఏమిటి అంటే మంగళవారాలు, శ్రావణ మంగళవారాలు నోము. కానీ ఈ శ్రావణ మంగళవారాల నోము అందరూ నోచుకోరు. పెళ్ళైనటువంటి కొత్తల్లో 5 సంవత్సరాలు నోచుకుంటారు. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మంగళవారం నోము పూర్తయిపోతూ ఉద్యాపన చేసుకుంటారు. కానీ దీని ఆర్భాటం ఎంత ఉంటుందంటే ఎక్కడ చూసినా పట్టు చీరలు, రెపరెపలు, చామంతి పూలు, కాళ్ళకి పసుపులు, ముఖాన బొట్లు ఇవన్నీ కనపడి శ్రావణ మాసం వచ్చేసిందా అని అనిపిస్తూ ఉంటుంది. అంతగా ఉంటాయి ఈ శ్రావణ మంగళవారాలు. ఈ సంవత్సరం మనకి 18వ తారీఖు, 25వ తారీఖు, ఇవి 2 ఆగస్టు నెలకి సంబంధించింది. ఇంకా సెప్టెంబర్లో 1, 8 తారీఖుల్లో ఈ 4 సోమవారాలు వస్తాయి. అమ్మ ఇప్పుడు మంగళవారాలు వస్తాయి. 4 మంగళవారాలు వస్తాయి. 2 ఆగస్టులో 2 సెప్టెంబర్లో. అమ్మ ఇప్పుడు మంగళవారం మంగళ గౌరీ వ్రతం అందుకోలేని వాళ్ళు ఆ సంవత్సరం ఏ కారణం చేత కొత్తగా పెళ్ళైన అమ్మాయి నెక్స్ట్ ఇయర్
కంటిన్యూ చేయొచ్చా లేకపోతే సాధారణంగా 2వ సంవత్సరం మొదలు పెట్టరమ్మా, 3వ సంవత్సరం మొదలు పెడతారు. ఓహో ఏ కారణంగానా మొదటి సంవత్సరం కుదరకపోతే 3వ సంవత్సరం మొదలు పెడతారు, ఓకే మొదలు పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత ఇంకా కుతూహలంగా ఉండేది ఏమిటి, శ్రావణ శుక్రవారాలు. ఈ శ్రావణ శుక్రవారాలు అనగానే అసలు అందరి మొహాల్లోని వికాసం వచ్చేస్తుంది. ఎందుకంటే దీనికి వీళ్ళు చేసుకోవచ్చు, వీళ్ళు చేసుకోకూడదు, 5 ఏళ్ళు చెయ్యాలి, ముందు చెయ్యాలి, వెనక ఏం లేదు, అందరూ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మనకి శ్రావణ మాసం 13వ తారీఖు వచ్చింది, ఆగస్టు 13. 14వ తారీఖు మొట్టమొదటి శ్రావణ శుక్రవారం. 14, 21, 28 ఈ 3 ఆగస్టులో వస్తాయి. సెప్టెంబర్లోకి వచ్చేటప్పటికి 4వ తారీఖు శ్రావణ శుక్రవారం, పైగా ఆ రోజు కృష్ణాష్టమి కూడా అయిన తర్వాత 11వ తారీఖు కూడా ఉదయం పూట శ్రావణ మాసం ఉంది, తర్వాత అమావాస్య ఉంది కనుక ఆ రోజు కూడా చేసుకోవచ్చు. అంటే 5 వచ్చాయి అని మనం లెక్క చెప్పుకోవచ్చు. 11వ తారీఖు అమావాస్య, అమావాస్య కూడా శ్రావణ మాసానికి సంబంధించిందే గనక 5 శుక్రవారాలు ఉన్నాయి ఈ ఏడాది, చేసుకోవచ్చు. కానీ 5వ శుక్రవారం అమావాస్య ఉన్నప్పుడు చేసుకోరు కదమ్మా వరలక్ష్మి వ్రతం ఒకవేళ? అలా ఏం లేదు, అమావాస్య ఉన్నప్పుడు లక్ష్మీ పూజ చేయకూడదని ఎవరు చెప్పారు? అమావాస్య ప్రధానంగా చేసుకుంటారుగా లక్ష్మీ పూజ. కానీ ఎక్కువగా ప్రధానంగా వరలక్ష్మి వ్రతం చేసుకునేది ఏమిటంటే పూర్ణిమకి ముందు ఉండేటటువంటి శుక్రవారం. అంటే ఆ చారుమతీదేవికి అమ్మవారు కలలో కనిపించి వ్రతం చేసుకోమని చెప్పినటువంటిది పూర్ణిమకు ముందు ఉండేటటువంటి శుక్రవారం కనుక అది ప్రధానం. ఏ కారణంగా అది కుదరినటువంటి వాళ్ళు తర్వాత వారం చేసుకోవచ్చు, అలాగే తర్వాత ఎప్పుడన్నా చేసుకోవచ్చు. కానీ ముందే తెలుసు అనుకో, ఏదో విదేశీ ప్రయాణాలు ఇంకో ఏదన్నా ఇబ్బందులు వస్తాయని ముందే తెలిసిన వాళ్ళు మొదటి వారం చేసినా చూసుకోవచ్చు. ఇంకో విశేషం ఏమిటంటే 4 ఉన్నారనుకోండి బంధువులైనటువంటి వాళ్ళు, 4 వారాలు 4 ఇళ్లలో చేసుకుని అందరిళ్లలో ఉన్నటువంటి వ్రతాలకి పెడతారు. అది కూడా చాలా సంతోషకరమైనటువంటి, మనం ఉత్సాహంగా చూసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పటికి ఎన్నైనాయమ్మా? 4 శనివారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 5 శుక్రవారాలు. అంటే 17 రోజులు ఇందులో మనకి పవిత్రమైనటువంటి దినాలుగా అయిపోయినాయి. ఇంకా ఉన్నాయి ఏమిటి అంటే ఈ శుక్రవారం ఒకటి ఏదైతే శ్రావణ శుక్రవారం కలిసి వచ్చిందో అది కృష్ణాష్టమి అయింది. మరొక శుక్రవారం ఏమో పౌర్ణమి అయింది. శ్రావణ పౌర్ణమి శుక్రవారం, అలాగే శ్రావణ పౌర్ణమి కృష్ణాష్టమి. ఎప్పుడమ్మా జంధ్యాల పౌర్ణమి డేట్? జంధ్యాల పౌర్ణమి 28వ తారీఖు, 3వ శుక్రవారం అయింది. ఎవరైతే 21వ తేదీన అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేసుకోరో వాళ్ళు 28వ తారీఖు చేసుకోవచ్చు. పౌర్ణమితో కలిసి శుక్రవారం కనుక మరింత విశిష్టంగా చేసుకోవచ్చు. కానీ ఆ రోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇళ్లలో, అంటే జంజాలు మార్చుకునే వాళ్ళు ఉంటారు. అంతకుముందే పిల్లలకి ఒడుగయ్యి కనుక ఉన్నట్టయితే ఉపాకర్మలు లాంటివి ఉంటాయి. ఇవేవి కాకపోతే రాఖీ కట్టుకోవడానికి అటు ఇటు తిరగడాలు ఉంటాయి. లేదు మేము త్వరగా చేసుకుని పెడతాము అంటే అప్పుడు చేసుకోవచ్చు. లేనట్టయితే మా పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారము అని ఆవిడ చెప్పింది కనుక 21వ తారీఖు శ్రేష్టంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి కాలం. ఇంకా తర్వాత ప్రధానంగా ఉండేది కృష్ణ వచ్చేసింది. శ్రావణ మాసం అంటే మనస్సులో అందరికీ ఆనందం కలిగేది కృష్ణాష్టమి వస్తోందని. ఆ రోజు కృష్ణుడు పుట్టినటువంటి రోజు. యావత్ భారతదేశం చాలా విశేషంగా చేసుకునేటటువంటి పండగ కృష్ణాష్టమి. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాలు, కొన్ని ఉత్తర భారతదేశ ప్రాంతాల్లోనూ శ్రావణ శుద్ధ పంచమిని నాగుల పంచమిగా చేసి నాగారాధన చేసే సంప్రదాయం ఉంది. డేట్ ఎప్పుడు? నాగుల పంచమి 17వ తారీఖు సోమవారం, ఆగస్టు 17 సోమవారం వచ్చింది. ఈరోజు ఈ ప్రాంతాల వాళ్ళందరూ కూడా, అంటే తెలంగాణ పరిసరాలు ఈ ప్రాంతం అంతా కూడా, కొంత మహారాష్ట్ర ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయి, ఉత్తర దేశ ప్రభావాలు, ఆ ప్రాంతం అంతా కూడా ఆ పుట్టలో పాలు పోసుకోవడం సరిగ్గా నాగుల చవితికి ఎలా చేస్తారో అట్లాగే ఇంకో విశేషం ఏంటంటే ఈ సమయంలో ఇంటి ముందు గోడల దగ్గర నాగుల బొమ్మలు వేసుకుంటారు చాలా మంది ముగ్గుతో. అదొక విశేషంగా ఉంటుంది.
ఈ నాగారాధన కూడా చేస్తారు. సో ఇవి శ్రావణ మాసంలో ప్రత్యేకమైన రోజులు. అమ్మ, శ్రావణ మాసంలో సోమ శనివారాలకి చాలా ప్రత్యేకత ఉంది. అవునమ్మా. సో ఈ 2 రోజులు మేము ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి, అష్టైశ్వర్యాలు సిద్ధి కలిగేలా ఎలా చూసుకోవాలి అన్నది మనం తెలియజేద్దాం. అష్టైశ్వర్యాలు అన్నారు కదా, ఐశ్వర్యం ఎవరి వల్ల వస్తుంది? ఈశ్వరుడి వల్ల, అంటే శివుడు. అందువల్ల శివుణ్ణి ప్రార్థించటం మాసం చాలా ప్రత్యేకమైనటువంటిది, వేదాధ్యయనానికి అనుకూలమైనటువంటిది. ఈ సమయంలో శివుణ్ణి గనక ప్రార్థించినట్టయితే ఐశ్వర్యాలు లభిస్తాయి. అష్టైశ్వర్యాలు. ఐశ్వర్యాలంటే మీరు అనుకునేటట్టు ఇది ఒకటే కాదు, డబ్బు ఒకటే కాదు. ఐశ్వర్యం అన్ని రకాలు, విద్యాలక్ష్మి కూడా అందులో ఉంది. పైగా శివుడు దక్షిణామూర్తి స్వరూపంగా లోకానికి అంతటికి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. జ్ఞానప్రదాత. జ్ఞానం కావాలన్నా, చదువు కావాలన్నా, మనశ్శాంతి కావాలన్నా, ధనం కావాలి, సంతానం, సంపద, ఇలా ఏది కావాలన్నా అన్నిటినీ ప్రసాదించగలిగినటువంటి వాడు శివుడు. అటువంటి శివుణ్ణి మనం పూజించటం ప్రధానం. అందులో శ్రావణ మాసంలో సోమవారం పూజిస్తాం. సోమ అంటేనే సోముడు అంటే సా ఉమ, ఉమతో కూడుకున్నవాడు. ఉమ అంటే పార్వతీదేవి. పార్వతీదేవితో కూడుకున్నటువంటి వాడు. ఆయన పాపం ఎప్పుడు ఒకటిగా ఉండడమ్మా, భార్య లేకుండా ఉండనే ఉండడు. అది ఆయన ప్రత్యేకత. అంచేత ఆయన పేరే సాంబ సదాశివుడు. సాంబ అంటే సా అంబ, అంబతో కూడుకున్నవాడు. సోమ అంటే సా ఉమ, ఉమ్మతో కూడుకున్నవాడు. అంటే భార్యతో కలిసి వచ్చి మరి మన యొక్క కోరికలన్నీ తీర్చడానికి సంసిద్ధంగా ఉంటాడు. అందువల్ల శివుణ్ణి సోమవారాలు పూజిస్తాం. సోమవారం ఎందుకు పూజిస్తాం? సోమ శబ్దానికి అమ్మవారితో కూడుకున్న శివుడు అనే అర్థంతో పాటుగా చంద్రుడు అనే అర్థం ఉంది. చంద్రుణ్ణి మనం అదుపులో పెట్టుకోకపోతే ఏమవుతుంది? మనశ్చాంచల్యం వస్తుంది. మరే మనస్సు మీద అధిపతి చంద్రుడు కదా. అంచేత శివుడు ఏం చేశాడు? ఆ చంద్రుడిని తన నెత్తిన పెట్టుకున్నాడు. మనం ఆయన్ని పూజిస్తే ఆ చంద్రుడు అని చాలా జాగ్రత్తగా, చల్లగా అటు ఇటు మనసు చెదరకుండా చూస్తాడు. అమ్మ, ఉదయం పూట సాయంకాలం పూట ఏ టైంలో పూజ చేస్తే? మామూలుగా ఉదయం చేసుకుంటారమ్మా. ఎవరన్నా మేము సాయంకాలం ప్రదోష వేళ చేస్తామని అనుకుంటే చేసుకోవచ్చు. కానీ ప్రదోష పూజ ప్రాధాన్యం చతుర్దశికే ఎక్కువ మిగిలిన వాటికన్నా. సరే, కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రదోష వేళ అభిషేకం చేస్తాం. ఎందుకంటే మనకు అది మనసులో ఉంటే చేసుకోవచ్చు. కానీ మామూలుగా పూజ చేసేది మాత్రం ఉదయమే చేసుకుంటాం. సోమవారాలు అసలు కిటకిటలాడుతూ ఉంటాయి. దేవాలయాల్లో అడుగు పెట్టడానికి ఉన్నది అందులో సాయంకాలం అయితే మరీను. సాయంకాలం ఎందుకు ప్రధానంగా చేస్తారంటే, సాయంత్రం శివుడు అంతరిక్షంలో నృత్యం చేస్తూ ఉంటాడు, సంధ్యా నృత్యం. ఆ సమయంలో దేవతలందరూ అతనికి వాద్య సహకారానికి వస్తారు. అంచేత ఆ సమయంలో శివుడికి నమస్కారం చేసుకుంటే ఏమవుతుంది? ఎంతమంది దేవతల్ని నమస్కరించుకున్నట్టు అవుతుంది. అందుకని మనం కొంచెం ఏకక్రియ ద్వ్యధికరి అని ఒక పని చేస్తే రెండు ఫలితాలు ఉండాలని, రెండేమిటి బోరెడు ఫలితాలు ఉండాలంటే సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకోండి, మీకు అందరు దేవతలకి నమస్కారం చేసుకున్న ఫలితం వస్తుంది అని చెప్పు. ప్రత్యేకంగా ఈ ద్రవ్యంతో అభిషేకం చేస్తే మంచిది అని అట్లా ఏమన్నా ఉందామా? ఉన్నాయమ్మా. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు అంటారు, అన్ని చాలా ఉన్నాయి. ప్రతి దానికి ఒక్కొక్కటి ఉన్నాయి. దీని వట్టివేళ్ళు వేసిన నీళ్లు, తేనె మామూలుగా పంచామృతాల్లో ఉంటుంది అనుకోండి. పుష్పసారం, ఫలసారం అంటే ఫలాలతో అన్ని రకాల పళ్ళ యొక్క రసాలు, చెరుకు నుంచి తీసినటువంటి చెరుకు రసాలు, ఇలా ప్రతిదాంతోనూ చేస్తారు. వాటన్నిటికీ ఏవో ఫలితాలు ఉన్నాయి అంటారు. కానీ అన్నింటికన్నా మించి ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఉండాలంటే ఆయనకి శుద్ధ జలం ప్రధానం. అది శివాయ గురవే నమః అనుకుంటూ మంచినీరు. శివాయ గురవే నమః. మరి శనివారాల గురించి? శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరం. విష్ణు ప్రీతికరం అనగానే వెంటనే మనం రాముడో కృష్ణుడో ఇలా అనుకుంటాం కాదండి. ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటిది. ఎందుకంటే శ్రవణ నక్షత్రం జన్మ నక్షత్రం. తన జన్మ నక్షత్రం ప్రాధాన్యం కలిగినటువంటి నెల గనక ఈ నెలలో ఆయన్ని పూజిస్తే ఆయన సంతోషిస్తాడు కనుక ఇది కూడా ఒక వ్రతంలాగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారమ్మా. ఈ ప్రాంతాలన్నీ కూడాను శనివారం ఉదయమే వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటారు. కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పానకం, వడపప్పు ఇత్యాదులన్నీ నివేదన చేసి సాయంత్రం వీలైనంత మందికి తాంబూలాలు ఇచ్చుకుంటారు. ఇది ఆడవాళ్ళకే తాంబూలాలు ఇవ్వాలనే నియమం ఏం లేదు. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఎవరికైనా
ఆకు ఒక్క పండు పెట్టి తాంబూలాలు ఇచ్చుకుంటారు. ఇది శనివార వ్రతంగా చేస్తారు చాలా మంది. ఏడు అంటే వ్రతం శనివారాల అంటే వ్రతం కూడా తప్పనిసరిగా ఆచరించాలని. 7 శనివారాల వ్రతం కూడా చాలా మంది ఇప్పుడు ప్రారంభిస్తారు కదమ్మా. అవును. శనివారం ఈ శ్రావణ మాసంలో ప్రారంభించి అది అట్లా కంటిన్యూ చేస్తారు 7 వారాల వరకు కూడా. ఏదో చాలా కొత్తగా వచ్చినటువంటి వ్రతం. అబ్బో అదొక ఉద్రేకం, ఒక ఉద్వేగంగా అది తప్పనిసరిగా చేయాలని చాలా మంది ఈ మధ్యకాలంలో చేయడం మనం చూస్తూ ఉన్నాం. అంటే చేసిన వెంటనే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి అని అది సోషల్ మీడియాకి వచ్చేస్తుందా? ఆహా ఇక మా కోరికలు కూడా ఎక్కువ కదమ్మా, అందుకే పులిని చూసి నాకు వాత పెట్టుకుంటది. నేను 7 శనివారాల వ్రతాన్ని చులకం చేసి మాట్లాడాను అనుకోకపోతే ఒక విషయం చెప్తా. అది మంచిదే, 7 శనివారాల వ్రతం చెయ్యండి, ఫలితం ఉంటుంది, అదంతా బానే ఉంటుంది. అసలు చేయకుండా ఉండేదానికన్నా నయం కదా ఈ వంకం చేస్తున్నారు. కానీ ఎక్కడైనా సరే ఒక జ్యోతిష్యం కానీ ఒక వ్రతం కానీ దీనికి ఫలితం అంటే తప్పనిసరిగా కొంతమందికి వస్తాయి. ఆ వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాని వాళ్ళ దగ్గర అడిగితే మీ కర్మ పరిపాకం బాగా లేదండి అంటూ ఉంటారు. అంచేత వాళ్ళ కర్మ పరిపాకం అయ్యి వాళ్ళు ఈ వ్రతం చేశారు, అందువల్ల వాళ్ళకు వచ్చింది. అది మన కర్మ పరిపాకం కావాలంటే మనం ఏం చేయాలో వేరే ఉంటుంది, అందరికీ ఒకటే ఉండదు కదా. ఫలితం గురించి ఆశించకుండా 7 శనివారాల వ్రతం గనక చేసినట్టయితే అద్భుతం, 7 వారాలు చక్కగా వెంకటేశ్వర స్వామిని కొలుచుకున్నట్టు. ఇంతకన్నా గొప్ప విశేషం ఏమి ఉండాలి చెప్పమ్మా. కానీ మొత్తం కూడా ఏకభుక్తం కానీ ఉపవాస దీక్ష కానీ ఈ శ్రావణ మాసం అంతా చేస్తూ ఉంటారు కదా. అసలు చాతుర్మాసంలో చేస్తారమ్మా, చాతుర్మాసం అంతా చేస్తారు. లేకపోతే కనీసం శ్రావణ మాసంలోనన్నా ఒక పూట భోజనం చేయడం లాంటివి ఉంటాయి. కాకపోతే ఆడవాళ్ళు వ్రతాలు చేస్తున్నారే, మంగళవారం వ్రతం, శుక్రవారం వ్రతం, వీళ్ళు మాత్రం తప్పనిసరిగా 2 పూట్ల భోజనం చేయాలంటారు. అది మానకూడదు. మనం రివర్స్ చేస్తున్నాం చూసుకోండి. మనం మానకూడదు. ఇప్పుడు వ్రతం చేయని వాళ్ళు, ఇప్పుడు నేను ఉన్నాను, మంగళవారం వ్రతాలు నాకు ఎప్పుడో అయిపోయినాయి, అసలు అవసరం అయిపోయింది ఎన్నేళ్ల క్రితం. మరి కనుక నేను తినాలి అని నియమం నాకు లేదు, తినాలి తినకూడదు అన్న నియమం ఏం లేదు. నా అలవాటు ప్రకారం నేను ఉండొచ్చు. కానీ ఆ వ్రతం చేసేవాళ్ళు మాత్రం తప్పనిసరిగా తినాలి. ముత్తైదువులు ఎప్పుడూ కూడా సాయంకాలం భోజనం చేయకుండా ఉండకూడదమ్మా. ప్రత్యేకంగా వ్రతం చేసేది అన్నా ఉంటే తప్ప మామూలుగా మాట మాట్లాడితే మేము సాయంకాలాలు భోజనం చేయమండి, తినమండి అనే మాట ఆడపిల్లలు అనకూడదు, ముత్తైదులైనటువంటి వాళ్ళు. ఎన్ని దరిద్రాలు కొని తెచ్చుకుంటున్నాం మీకు అర్థమవుతుంది. అదే అదే మనకు తెలిసి తెలియక అసలు ఏకభుక్తం అంటే ఏంటి, ఉపవాస దీక్ష ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, అసలు చేస్తే వచ్చే ఫలితం ఏంటి, ఇవన్నీ ఒక వీడియో ద్వారా ఈ శ్రావణ మాసం ఎపిసోడ్లోనే తెలుసుకుందాం. ధన్యవాదాలమ్మా.